నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు. లోకేష్ ఛాలెంజ్ను స్వీకరించిన ఎంటీఎంసీ అధికారులు. నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులకు లోకేష్ సత్కారం. ప్రతిభను ప్రశంసించిన మంత్రి. తుళ్లూరులో బంగారు కుటుంబాల ఎన్నిక. P4 వివరాలు అందించిన ఎంపీడీఓ. మంచికలపూడిలో పర్యటించిన రెవెన్యూ మంత్రి అనగాని. దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. మంగళగిరి కార్పొరేషన్ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన నిర్ణయాలను సోమవారం ప్రకటించారు. రిపోర్ట్. అధికారులు ఛాలెంజ్గా తీసుకుని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను నెంబర్ 1గా తీర్చిదిద్దేలా సుమారు 4.40 కోట్ల విలువైన 5 అధునాతన వాహనాలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు 2 రిఫ్యూజ్ కాంపాక్టర్ మిషన్ వాహనాలు, 2 స్వీపింగ్ మిషన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న 1.91 కోట్ల విలువైన 2 కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు 1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు 1.2 కోట్ల విలువైన 2 స్వీపింగ్ మిషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ఛాలెంజ్ను అధికారులు స్వీకరించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాన్, మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దారాదాసు, తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లిశేషు, ఎంటీఎంసీ ఎస్ఈ శ్రీనివాసరావు, డిఈ రాము తదితరులు పాల్గొన్నారు. నీట్ వైద్య పరీక్షల్లో ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. రిపోర్ట్. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన డి కార్తిక్ రామ్ కిరీటి ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిశారు. కార్తిక్ రామ్తో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 8వ ర్యాంకు సాధించిన పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 311వ ర్యాంక్, ఆల్ ఇండియా ఎస్సీ కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన కంచుమర్తి ప్రణీత్ మంత్రి నారా లోకేష్ను కలిశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి ఆయా విద్యార్థులు మంత్రిని కలిశారు. తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆయా విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అభినందించారు. మంగళగిరి శాలువాతో వారిని సత్కరించారు. తల్లిదండ్రులకు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకే నేటి తరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటేనే ఛాలెంజ్ అని, దీనిని స్వీకరించాలని, అధైర్యపడకూడదని చెప్పారు. మీకు తెలుసా, తాజాగా ముగిసిన
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? తాజాగా ముగిసిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విజేత ఇటలీకి చెందిన యానిక్ సిప్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తుళ్లూరు ఎంపీడీఓ కానూరు శిల్ప మాట్లాడుతూ మండలంలో 1686 బంగారు కుటుంబాలను P4లో భాగంగా గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరందరినీ ఆగస్టు 10వ తేదీలోగా సమాచారం అందించబడుతుందని, కుటుంబాలకు వారి పరిస్థితులను బట్టి అధికారులు చర్యలు తీసుకోవాలని, వీలైతే వివిధ గ్రామాల్లోని ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందేటట్లుగా చూడాలని సూచించారు. ఈ విషయాలపై ఎంపీడీఓ కానూరు శిల్ప సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండలంలోని పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. మన తుళ్లూరు మండలంలో 1686 మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో వీళ్ళందరినీ కూడా మార్గదర్శులకి ట్యాప్ చేయాల్సి ఉంది. సో ఈ ప్రాసెస్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 10వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలి. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళకి ఏమి నీడ్ ఉంది, ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ అంటే లైక్ మెంటర్షిప్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా జాబ్ ప్రొవిజన్ చూపించడము, ఆర్ లేదా ప్రభుత్వ పథకాలు కొంతమంది అందని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ ప్రభుత్వ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా. సో మన తుళ్లూరు మండలంలో ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఆర్ కాంట్రాక్టర్స్, మన నాయకులు కానీ, అలాగే కాలేజెస్ ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఇంకా ఎవరైనా సరే ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ ముందుకు వచ్చి తమ వంతు కృషిగా సహకరిస్తే మన గౌరవనీయులైన సీఎం గారి ఆలోచనలకు తగ్గట్టు మన రాష్ట్రం నుంచి 2029 కల్లా సో పావర్టీ అనేది లేకుండా ఎలిమినేట్ చేయడం సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి జయరామయ్య మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు, గ్రామంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం రవీంద్రపాడు గ్రామంలో ఉన్న కొత్త కాలనీలో సోమవారం ఉదయం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మొత్తం మండల పరిషత్ నిధుల కింద 16 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజరయ్యారు. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలను కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, గ్రామ సర్పంచ్ పలుకూరి మేరిమ్మ, యార్డు డైరెక్టర్ కాసర్నేని జశ్వంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు కురగంటి మల్లేశ్వరరావు, ఇజ్జిగాని శంకర్, కొంగర సీను, పాములు, ఇజ్జిగాని వీరశంకర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు రేవందర్పాడు గ్రామం దుగ్గిరాల మండలంలోని రేవందర్పాడు గ్రామంలో మండల్ పరిషత్ ఫండ్ నిధులతో 16 లక్షల వ్యయంతో 750 మీటర్ల కొత్త కాలనీలో రోడ్లకు భూమి పూజ జరుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రేవందర్పాడు ప్రజలకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా రోడ్ల వ్యవస్థ బాగుపడుతుంది. రేవందర్పాడు ప్రజల తరఫు నుంచి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మన మంగళగిరి ఎమ్మెల్యే గారు అయిన నారా లోకేష్ గారు సహకారంతో అప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు తప్పితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా రోడ్లు లేక గుంతలమయంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే
మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రేవంద్రపాడు గ్రామంలో కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించిన లోకేష్ గారు ముందుగా ఇక్కడ మనకి రోడ్లు వేస్తే ప్రజలందరికీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ గారికి రేవంద్రపాడు గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రేవంద్రపాడు గ్రామంలో ఎన్నో ఏళ్ల కలగాను మరి నారా లోకేష్ గారి సర్వ వలన ఈరోజు మరి రోడ్ల శంకుస్థాపన చేయటం జరిగింది. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. దుగ్గిరాల పంచాయతీ ఎదురుగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్టీఎఫ్ హార్దిక కార్యదర్శి సిహెచ్ సుధీర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి డికే సుబ్బారెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్నం ప్రసాద్, ఎం మోహన్ కృష్ణ, సీనియర్ నాయకులు ఎం శ్రీధర్, వి మరియదాసు, వి నాగేశ్వరరావు, మదన్ మోహన్, బ్రహ్మయ్య, శ్రీకాంత్, బాజీ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ముందుగా వచ్చిన మంత్రికి మహిళలు, పార్టీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. తదుపరి కోలాటాల నడుమ గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో గత ఏడాదిగా జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్తులకు తెలియజేసి వినతిపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశినేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ రమేష్, ఏమినేని కోటేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, అంచే మారుతి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామం ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయని విధంగా, ఏ రాజకీయ పార్టీలు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలోనే ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క చేస్తున్నటువంటి పథకాల గురించి చర్చించి మంచి చెడు కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి మంచి అవుతుందో ఆ యొక్క కార్యాచరణను రూపకల్పన చేసిన విధంగా ఈరోజు ఈ యొక్క తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారి కోసమో కాదు, ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి. కాబట్టి రాబోయే తరాలకి, భవితకి ఎవరైతే చిన్న చిన్నారులు మనం చూస్తూ ఉన్నాం, వేల మంది మన రోడ్డు మీద వచ్చి మనల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారో వాళ్ళందరూ భవిష్యత్తు కోసం నిత్యం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని తప్పకుండా మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిర్మాణంలో అద్భుతంగా మనం ఒక స్థాయికి వచ్చాం. దాని తర్వాత ఒక రాక్షస పరిపాలన 1924లో మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో, భావితరాల మంచి కోసం ఒక మంచి ఆలోచనతో మొన్న ఎప్పుడూ లేని విధంగా 93% ఓటింగ్తో అద్భుతమైనటువంటి విజయం ఇచ్చారు. కానీ విజయాన్ని ఇచ్చారని చెప్పి ఇంట్లో కూర్చోట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరినీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, ఏదైతే యువగలంలో ప్రతి ఒక్క యువత గుండె తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళ యొక్క ఆలోచనలు చూసుకుంటూ ప్రతి ఒక్క రైతు అందరినీ కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకుని అన్ని కూడా తప్పకుండా పరిష్కరించాలి. అదే త్వరగా సత్వరంగా చేస్తేనే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే లక్ష్యంతో వచ్చిన మొదటి సంవత్సరాలు అన్ని మాటలు, ఏ సూపర్ 6లో ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చాము. మేము మెగా డిఎస్సీ అయితే పట్టుకుని లోకేష్ గారు అద్భుతంగా 16,000 పైచీలకు మందికి మనకి టీచర్లు ఉద్యోగం వచ్చే విధంగా మెగా డిఎస్సీ ఇచ్చారు. అదే కాకుండా 20 లక్షల మందికి యువతకు ఉద్యోగం కల్పిస్తానో, దాని ద్వారా మన పెట్టుబడులని చరిత్రలో ఎప్పుడు ఊహించిన విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో కీలకమైన పాత్ర నారా లోకేష్ గారు. అన్నదా సుఖీభావ ఇస్తా ఉన్నాం, ఈ నెలలో ఏదైతే కేంద్రం ఇస్తా ఉందో దాంతోపాటు స్టేట్ భాగం కూడా ఇచ్చి మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం ఇస్తాను. దాదాపుగా రాష్ట్రంలో 67 లక్షల పైచిలకు మందికి ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చామంటే ఒక చరిత్ర.
ఎవరు ఊహించలేదు. అందరూ ఒకరికి ఇస్తారు అనుకున్నారు. కానీ 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు, అందరి ఇళ్ళకు కూడా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇచ్చి దాన్ని అంటే ఇచ్చిన ప్రతి మాట రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా కూడా వాళ్ళు దుర్మార్గులు అప్పులు కూడా ఈ తల్లికి వందలు ఇచ్చేటప్పుడు అప్పు పుట్టకూడదని చెప్పేసి లెటర్లు రాశారు ఆర్బీఐకి. అయినప్పటికీ కూడా చిత్తశుద్ధ పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో పడాలి అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేసి అంటే చెప్పిన ప్రతి మాట చేసిన తర్వాత కూడా ప్రతి గడపను టచ్ చేసి వారి సమస్యలు తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ రాబోయే 4 సంవత్సరాలు దాని తర్వాత రాబోయే సంవత్సరాలకి ఏం చేస్తే ఈ భావితరాలకు మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అద్భుతమైన స్వాగతం పలికారు. అందరూ కూడా మంచి చైతన్యవంతమైన గ్రామం ఇది. అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి ఓటు వేసి వాళ్ళకి భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం. రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామం ప్రత్యేకంగా చూసి ఈ గ్రామ అభివృద్ధిలో కీలకంగా అందరం కూడా పాత్ర పోషిస్తాం. తప్పకుండా విచ్చేసినటువంటి అందరు నాయకులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఈనాటి మంచి మాట. శ్రీమతితో షుగర్తో జాగ్రత్తగా ఉండాలి. శ్రీమతిని బాగా చూసుకోకపోతే ఆమె వెళ్ళిపోతుంది. షుగర్ను బాగా చూసుకోకపోతే మనం వెళ్ళిపోతాం. కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు. ఆత్మగురు సిపిఐ మండల మహాసభ జరిగింది. సభకు జాలాది విజయేంద్రరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు జాలాది జాన్బాబు, పిల్లలమరి నాగేశ్వరరావు, కంచర్ల కాసయ్య, నందం బ్రహ్మేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, పంతగాని మరియదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి రూరల్ మండలం 23వ మహాసభ ఈరోజు ఆత్మకూరు గ్రామంలో అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో, ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉంది. ఈ మంగళగిరి రూరల్ మండలంలో అనేక మంది అమరవీరులు తమ యొక్క పోరాటాలతోటి ఎర్ర జెండా యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో, ఎర్ర జెండా నీడన అనేక మంది పేదలకి, ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలకి అనేక రూపాల్లో న్యాయం చేయటం అనేది జరిగింది. ఈ మంగళగిరి రూరల్ మండలంలో ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కమ్మడి వేములపల్లి శ్రీకృష్ణ గారు కానీ, అలాగే నాగళ్ళ రామకృష్ణయ్య గారు కానీ, యార్లగడ్డ సుబ్బారావు గారు, రావుల శివారెడ్డి గారు, ఇంకా అనేక మంది, ఈ ఆత్మకూరులోనే ఉన్నటువంటి జాలాది ప్రసాద్ గారు, అనేక మంది అమరవీరుల త్యాగంతో ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి పార్టీ మరింత బలపడుతూ కొత్త తరానికి పార్టీ యొక్క బాధ్యతల్ని, పార్టీ యొక్క సైద్ధాంతిక రాజకీయ వారసత్వాన్ని అందించడం అనేది జరిగింది. ఇవాళ ఈ దేశానికి కమ్యూనిస్టులే అవసరం అనేటటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉన్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ సందర్భంగా మంగళగిరి మండలం 23వ మహాసభ ఆత్మకూరి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా మంచి ఉత్సాహం వాతావరణంలో ఈ శాఖ మహా జరుగుతుంది. ముందుగా ఆ శాఖను అభినందిస్తూ, మంగళగిరి ఈ మండలానికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 14 గ్రామాల్లో తీసుకుంటే నోత్తెక్కి, వడ్లపూడి, ఆత్మకూరు, చిన్నకాకాని, అదేవిధంగా మరి కొరగల్లు, రౌలూరు, ఇంకా ఎర్రబాలెం, ఈ గ్రామాలన్నీ పంచాయతీ ప్రెసిడెంట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నాయకత్వంలో ఆ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీలుగా ఎంతో అభివృద్ధి చేసిన ఘనత అది యొక్క నిర్మాణాత్మకంగా కమ్యూనిస్ట్ పార్టీకే జరిగింది. క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వం ఆ రోజు రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా ఎర్రగడ్డ సుబ్బారావు గారు, మరి రావుల శివారెడ్డి గారు, ఇంకా అలా చూస్తే లోతెక్కులో రోషిరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు, ఇంకా మరి ఆవుల ఉమామేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా శివరామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నాయకులు ఆ రోజు
పార్టీ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి దీంతో ఒక కన్స్ట్రక్షన్ అనేటువంటి మరి సిద్ధాంతంతో 23వ మండల మహాసభని ఆత్మకూరు గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ మండలంలో దివంగత నేతలు అమరజీవులు నాగళ్ళ రామకృష్ణయ్య గారు, యార్లగడ్డ సుబ్బారావు గారు, రావుల శివారెడ్డి గారు, వీరి నాయకత్వంలో ఇంకా అనేక మంది అమరులు అసువులు పోసి మాకు ఈ బాధ్యతలన్నీ అప్పగించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల కోసం పనిచేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ మహాసభలో రానున్న రోజుల్లో ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని నిరంతరం ప్రజల కోసం పనిచేయటానికి ఈ మహాసభని లో తీర్మానం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఈ మహాసభలో దోహదపడతాయని తెలియజేస్తూ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ఉమామహేశ్వరరావు సందర్శించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జవహర్లాల్, బాలాజీ, పి బాలకృష్ణ, కుర్ర ఏడుకొండలు, ఎం శ్రీనివాసరావు, ఎస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజుకు చేరుకుంది. విజయవాడలో 20వ రోజుకు చేరుకుంది. విజయవాడలో పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగి ఈరోజు 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి రాబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేము ముందు నుంచి 10 నెలల నుంచి ప్రభుత్వాన్ని చెబుతున్నాం. 10 నెలలుగా పెడచెవిని పెట్టారు. 2 నెలల ముందు నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్తున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి సమయం లేదు కార్మికుల సమస్యలు మాట్లాడటానికి, చర్చించడానికి. సమ్మెలో దిగబోతున్న ముందు రోజు మాత్రం మేము సానుకూలంగా ఉన్నాం, జీతాలు పెంచుతామని చెప్పి మంత్రి గారు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా సానుభూతి మాటలు వద్దు మాకు. జీతాలు ఎప్పుడు పెంచుతారు? జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచుతారా లేదా స్పష్టంగా చెప్పండి. కేటగిరీలో జరిగిన అన్యాయాలు సరిదిద్దుతారా లేదా చెప్పండి. సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీటి మీద స్పష్టత లేదు. కాబట్టి మేము సమ్మె పోరాటానికి వెళ్లాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితిలో మా సమ్మె పోరాటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది. సమ్మెలోకి నెట్టినటువంటి కార్మికులతో సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాకుండా కార్మికుల్ని రెచ్చగొట్టే పాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అనేక మున్సిపాలిటీల్లో నోటీసులు ఇస్తాం, ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. పోరాటాలను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కాలయాపన చేసే పనో బెదిరింపులు దిగే పని కాకుండా సామరస్యంగా ఇప్పటికైనా జాయింట్ మీటింగ్ జరిపి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి, సమ్మె నివారించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. ముందుగా ఏంటంటే వాళ్ళు సమ్మె అనేటువంటి సడన్గా చేయట్లా, అనుకోకుండా చేయట్లా. దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మున్సిపల్ కార్మికులు సుమారుగా 16-17 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వంలో సమ్మె చేశారు. ఆ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఆందోళనలో ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మొత్తం టెంట్ దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. వీళ్ళు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు అడిగేటువంటి కోరిక ఏంటి? కనీస వేతనాలు. దాదాపుగా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం ఎంత? 12,000 నుంచి 15,000 దాకా వేతనం ఇస్తున్నారు. కనీస వేతనం అంటే ఏంటి? కనీస వేతనం అనేటువంటిది ఒక సాధారణ కుటుంబం బతకడానికి 26,000 రూపాయలు కావాలని సుప్రీంకోర్టే చెప్పింది. మీరు 26,000 రూపాయలు కనీసం ఇవ్వరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉచితంగా ఈ నెల 26 నుండి ప్రారంభిస్తున్నట్లుగా మానవ సేవా సంస్థ అధ్యక్షులు, కార్యదర్శి వంగర సురేష్ టి కొండలరావు తెలిపారు. మానవ సేవా సంస్థ గత 23 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మానవ సేవా సంస్థ ఉచితంగా సాఫ్ట్వేర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణలో భాగంగా SAP SD అనే కోర్సు మీద
ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ నేర్చుకోవడానికి కనీస అర్హత డిగ్రీ చదివి ఉండాలి. ఉద్యోగస్తులైనా కానీ, నిరుద్యోగులైనా కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. ఈ శిక్షణ కాలపరిమితి సుమారు 3 నెలలు ఉంటుందండి. హైదరాబాద్ నుంచి ట్రైనర్స్ ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం, ఆదివారం క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. శనివారం 3 గంటలు, అలాగే ఆదివారం 3 గంటలు కలిసి మొత్తం టోటల్గా 14 వారాలు ఉంటాయి క్లాసెస్. ఈ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ మీద ఒక అవగాహన వచ్చే విధంగా ప్రాజెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత విద్యార్థులు కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మంచి MNCలో రెజ్యూమ్స్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిగ్రీలు చదువుకొని ఏ జాబ్ చేయాలా, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా, ఇంకా ఏదైనా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలా అని ఆలోచించి ఏ జాబ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సెమినార్ లాగా ఈ నెల 26వ తారీఖున తాడేపల్లిలోని డీమార్ట్ పక్కన మానవ సేవా సంస్థ ఆఫీస్ ఉందండి. అక్కడ 26వ తారీఖున సెమినార్ లాగా ఇచ్చి వాళ్ళకి ఈ కోర్స్ చేయటం వలన ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ప్యాకేజీలు వస్తాయి, ఎక్కడ మంచి జాబ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంగళగిరి చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాల వారిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉంటారో, లేదా ఉద్యోగం పార్ట్ టైం జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ చేసుకునే విద్యార్థులు అందరూ కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్స్ అయిన తర్వాత మేమే రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మంచి కంపెనీస్కి పంపిస్తాం. సో కోర్స్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి ఆన్సర్ చెప్పాలి, ఆ మెలకువలన్నీ కూడా విద్యార్థికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ లెవెల్లో మేము ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూస్కి పంపిస్తాము. నమస్కారం, మీ తిరుమల శెట్టి కొండలరావు, మంగళగిరి నియోజకవర్గం. మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వంగర సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున డీమార్ట్ తాడేపల్లి మండలం డీమార్ట్ వద్ద గల మానవ సేవా సంస్థ ఆఫీసులో మంగళగిరి నియోజకవర్గ యువతకి ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాలలో ప్రతిభని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళు అత్యుత్తమైనటువంటి ఉద్యోగాలు పొందాలనే ఉన్నతమైనటువంటి లక్ష్యంతో వంగర సురేష్ గారు ఉచిత సాఫ్ట్వేర్ SAP ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు, ఆదివారం అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం ప్రధానంగా మంగళగిరి పట్టణ యువత, మహానాడు ప్రాంతంలో యువత, కుంచెనపల్లి యువత, తాడేపల్లి యువత, ఉద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలనే సత్సంకల్పంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి మార్కెట్లో వివిధ రకాల పెయింటింగ్స్కు సంబంధించిన ధరవరలను నేటి మార్కెట్ ఫీచర్లో తెలుసుకుందాం. రంగులు మన అభిరుచిని తీర్చిదిద్దుతాయి. మనం ధరించే బట్టల విషయంలో గాని, మన నివాస గృహాలకు వేసే రంగుల విషయంలో గాని ఇది ప్రస్ఫుటమవుతుంది. మన టేస్టుకు తగినట్లుగా ఇటీవల వివిధ రంగుల కంపెనీలు తమ ఉత్పత్తులను ఆధునీకరించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ వంటి స్టాండర్డ్ కంపెనీలు వివిధ స్థాయిలలో తమ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ధరను బట్టి మన్నిక ఉంటుందని విక్రేతలు అంటున్నారు. వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు పెయింట్స్ చాలా వరకు కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా బిజినెస్ కూడా పర్వాలేదు, కొంచెం 10% వరకు పెరిగింది బిజినెస్ కూడా.
ఇక రేట్ల విషయం వచ్చేసేస్తే అల్టిమా, అపెక్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. బయటికి లోపలికి బయటకు ఒక 5 రకాలు, లోపలికి ఒక 5 రకాలు అలా ఉన్నాయి. మీకు ఒక లీటర్ 200, 250 నుంచి 600, 650 దాకా ఉంది ఇంటీరియర్ అయితే. బయటికి వేసేదైతే కూడా సేమ్ అంతే కాస్ట్లో ఉన్నాయి, 250, 200 ఆ రేంజ్ నుంచి. ఇంకా లో కాస్ట్లో కూడా ఉన్నాయి, 150 అట్లా కూడా ఉన్నాయి. ఆ రేంజ్ నుంచి మీకు 700 ఆ రేంజ్ దాకా కూడా ఉన్నాయి. మన మంగళగిరి మార్కెట్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. మంచి కాస్ట్లీ పెయింట్సే వాడుతున్నారు. అల్టిమా ఆ రేంజ్ అయితే 10 years వరకు ఉంటుంది. మీకు కంపెనీ వారంటీ 10 years ఇస్తుంది. రాయల్ కూడా 7 years, 10 years అలా ఉంటుంది. ట్రాక్టర్, ఏసు ఇవన్నీ వచ్చేటట్టు 4-5 సంవత్సరాలు ఉంటాయి. కలర్ ఏదైనా కూడా ఒకటే కలరు, కాకపోతే డ్యూరేషన్ వేరియేషన్ వస్తుంది. వీటిలో కాస్ట్ అది వేసే విధానంలో కూడా ఆ కలరు చూస్తే మనకు 2 ఒకలానే ఉంటాయి. ట్రాక్టర్ ఎమల్షన్ ఈక్వల్ టు రాయల్ ఎమల్షన్ 2 కలర్స్ ఒకేలానే ఉంటాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయినా ఏసు, అపెక్స్, అల్టిమా కూడా ఇట్లానే ఉంటాయి. కానీ వేసిన డ్యూరేషన్ అంటే ఇది 4-5 సంవత్సరాలు నిలబడింది అనుకోండి, అది 10 సంవత్సరాలు నిలబడుతుంది పెయింట్. మన కస్టమర్స్ కూడా కాస్ట్ ఇప్పుడే పెడతాం, ఇంకా ప్రతిసారి పెయింట్స్ వేయించాం అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు కొంచెం అల్టిమా, అపెక్సే బాగానే రన్ చేస్తున్నారు. ఇప్పుడు లోపలికి రాయలు, ప్రీమియం ఇవి బాగా వాడుతున్నారు. ప్రీమియంలో ఇప్పుడు ప్రీమియం షైన్ అని వచ్చింది. అట్లాగే ఇప్పుడు ట్రాక్టర్ రేంజ్లో వచ్చే ట్రాక్టర్ షైన్ ఇట్లా కొన్ని క్వాలిటీస్ వచ్చినాయి. పర్వాలేదు. ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు బిజినెస్ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ నెల 16వ తేదీ నుంచి మున్సిపల్ సమ్మెను ఉధృతం చేస్తామని నేతలు అంటున్నారు. రిపోర్ట్. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, వివిధ రకాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ నుండి సమ్మెను ఉధృతం చేస్తున్నట్లుగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య అన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా ఈ నెల 16వ తేదీ నుండి జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ ఫెడరేషన్ అధ్యక్షురాలు కె వెంగమ్మ అధ్యక్షత వహించారు. అధికారులు వివిధ రకాల పేర్లతో కార్మికులను చీల్చే అవకాశాన్ని కార్మికులు ఇవ్వవద్దని అన్నారు. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే సంఘటితంగా పోరాటం చేయాల్సిందనని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో రాజధాని సిఐటియు డివిజన్ అధ్యక్షులు ఎం రవి, తాడేపల్లి మండలం రూరల్ సిఐటియు కార్యదర్శి పల్లె కృష్ణ, మంగళగిరి మండలం రూరల్ సిఐటియు కార్యదర్శి యు దుర్గారావు, గౌరవ అధ్యక్షులు పి రామచంద్రరావు, ఫెడరేషన్ నాయకులు కె శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, వై శివనాగేశ్వరరావు, బాబురావు, కె వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులతో పాటు శానిటేషన్ కార్మికులు, అన్ని రకాల కార్మికులు సమావేశం సిఐటి కార్యాలయంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మంగళగిరి టౌను, మంగళగిరి రూరల్, రాజధాని ప్రాంతం, అట్లాగే తాడేపల్లి టౌను, తాడేపల్లి రూరల్ నుంచి కార్యకర్తలు, నాయకులు, కార్మికులు అనేక మంది పాల్గొన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద నిన్నటి నుంచి సమ్మె జరుగుతూ ఉంది. సమ్మెని జయప్రదంగా నిర్వహించడంతో పాటు మొత్తం కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు శానిటేషన్ కార్మికులకు కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సాధించుకోవాలి. అట్లాగే శానిటేషన్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే గతంలో ప్రభుత్వ పథకాలు అమలయ్యాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు ఏమి అమలు చేయం, వీళ్ళంతా 12,000 పైన ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ పథకాలు ఏమి ఇవ్వట్లేదు. మొన్న ఈ మధ్య తల్లికి వందనం పడితే దాంట్లో ఎవరికి మున్సిపల్ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు జరుగుతామని చెప్పారు. అదే కాదు 2023లో సమ్మె సందర్భంగా మన శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచుతాము, అట్లాగే సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నటువంటి కూటమి నాయకులు ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పెంచాల్సినటువంటి వేతనాలు 3,500 రూపాయలు పెరగాలి, అవి పెరగకుండా జీవో నెంబర్ 36 ప్రకారం ఇవ్వాలని చెప్పేసి
ఈ నెల 12వ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఏం క్షేమం కుట్టినట్లేదు. పోటీ కార్మికులు తీసుకొచ్చి ఎట్లా నెట్టుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి, అట్లానే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్. 15 సంవత్సరాల నుంచి మేము మున్సిపాలిటీ పనిచేస్తున్నాము. అయితే పోయిన ప్రభుత్వం ఏం చేశారు, మేము ధర్నాల్లో ఉంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దేశం మా పరిపాలన వస్తే మీకు అన్నీ కూడా చేస్తాం మేము అని చెప్పుకొచ్చారు. మాకు ఏది కూడా వర్తించలేదు. కానీ అసలు అమ్మఒడి రావట్లేదు, మరి పెన్షన్లు రావట్లేదు, ఏది రావట్లేదు. అదేమనంటే మీకు ఎంప్లాయీలని వస్తుందమ్మా అని అంటున్నారు. ఏం ఎంప్లాయీలు? కసు ఊడ్చుకునే వాళ్ళు ఎంప్లాయీలమా? అవుతున్నా మరి ఉట్టప్పుడేం పొగిడారు మమ్మల్ని. అదేంది కరోనా వచ్చినప్పుడు మీరు దేవుళ్ళు దెయ్యాలని. ఇప్పుడు చూస్తేనేమో కష్టపడి చేస్తున్నా కూడా పిల్లలకు సాలిసాలని జీతాలు అయిపోతున్నాయి. మరి అందుట్లో మరి వీళ్ళు కూడా పాపము రేతురనక పగలనకుండా ఇంజనీర్ కార్మికులు ఒకళ్ళకైతే కాలు రేతుల్లో నీళ్ళల్లో దిగేసరికి పాపం ఏదో కుట్టి కాళ్ళని బాధకాళ్ళు అయిపోయి వాళ్ళు ఇప్పుడు పనుల నుంచి తీసేశారు. అట్లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు? మరి అందరికి నైట్ అనక పగలనకుండా నీళ్లు అందిస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా వస్తే ఏమన్నా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు. ఏదన్నా మరి ఎట్టానే ఏదన్నా యూనియన్ నాయకులకు రావాలంటే బెదిరిస్తున్నారు. మీ ఉద్యోగాలు తీసేపిస్తాము, మీరు కనుక వాళ్ళలో పోయి మాట్లాడినట్టు కనుకుంటేని. అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడుతున్నారు. మేము ఎన్నో చెబుతున్నాం మీరు భయపడొద్దని. దేనికి భయపడాలా? వాళ్ళు కోట్లకి నెలకు వచ్చారు 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. మరి మాకేమైనా ఇస్తున్నారా? అవి 13,000 ఏ ములక్కప్పుడు వాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసుకున్న మగవాళ్ళు చేసుకున్న ఒక్కొక్క ఇంట్లో మరి చదువుకోవటం ఏంది, పిల్లలకి కాలేజీ ఫీజులు ఏంది, స్కూల్ ఎంతంత అవుతున్నాయి, మరి ఇంటి అద్దెలు ఎంత అవుతున్నాయి, ఇల్లు అలా 5,000 లేదే ఇవాళ ఇల్లు లేవు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నూతన కార్యవర్గం ఏర్పడింది. ప్రగడ రాజశేఖర్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. రిపోర్ట్. మంగళగిరిలోని లిటిల్ విలేజ్ క్యాంపస్లో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక జరిగింది. ఇప్పటికే ఎంపికైన కొత్త సారథులు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. విజయ్ విద్యాసంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ అధ్యక్షులుగా, పారేపల్లి నిరంజన్ గుప్తా కార్యదర్శిగా, కేవీఎస్ ప్రకాశ్రావు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా గాజుల శ్రీనివాసరావు, ఏ మురళీమోహన్ రావు, డి శ్రీనివాసరావు, కె సుందరయ్య, జె భిక్షారావు, జిఎస్ నాయక్, ఐ అనిల్ చక్రవర్తి, లంకా శివరాం ప్రసాద్, జె సతీష్, డాక్టర్ వంశీకృష్ణ తదితరులున్నారు. మంగళగిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 15వ తేదీన స్థానిక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యాన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ అమృతోత్సవం జరుగుతుందని ధ్యాన కేంద్రం ప్రతినిధి ఆకురాతి శంకర్రావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. మంగళగిరి పరిసర గ్రామాల ధ్యానాభిలాషులకు, ఆధ్యాత్మిక అభిలాషులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతా ఉన్నాము. రేపు అనగా 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మంగళగిరి మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అమృతోత్సవం నిర్వహించబడతా ఉంది. దానికి ముఖ్య అతిథిగా హిమాలయాల గురువు సంత్ సదానంద గురువు గారు విచ్చేస్తున్నారు. వారు హిమాలయాల్లో ఎంతో తపస్సు సాధన చేసినటువంటి 110 సంవత్సరాల మహాయోగీశ్వరులు. వారు మన మంగళగిరి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. ధ్యానము మరియు హిమాలయ విజ్ఞానాన్ని వారు మనకు అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాల్లో అందరూ కూడా ఆనందించవలసిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మంగళగిరి తరఫున మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానాలు. ధన్యవాదాలు. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ గుడ్విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇబ్రహీం ఆధ్వర్యాన సోమవారం 28వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు జమ్ముల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు
జమ్ములను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోలుమట్ల ప్రేమ్ కుమార్, వెలగపాటి విలియం, మల్లెల నాగయ్య, బైరబోయిన శ్రీనివాసరావు, నాయకులు మండేపూడి వీరయ్య, రంగిశెట్టి పెద్దబ్బాయి, మునగపాటి వెంకటేశ్వరరావు, జంజనం శ్రీకాంత్, జావిద్, హబీబుల్లా, హసీనా, కాసంబి, సిపిఎం నాయకులు కుర్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్ముల శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు కూడా క్రియాశీల కార్యకర్తగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి ముఖ్య అనుచరుడుగా, రాజేంద్ర గారి అనుచరుడుగా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి జమ్ముల శ్రీనివాసరావు గారికి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, క్రియాశీల సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి శ్రీనివాసరావు గారు గత 30 ఏళ్ళ నుంచి పార్టీ కొరకు నాతో పాటు పనిచేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి శ్రీనివాసరావు గారు. వారు ఎన్నో కార్యక్రమాల్లో ఉంటూ ఘన విజయాలు సాధించడానికి అవకాశం కల్పించినటువంటి మహామనిషి. వారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని, వారికి ఇచ్చిన సంతానం, వారి భార్య పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, మరి ఇంకా పార్టీ కొరకు అందరితో కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేర్ని నాని రెచ్చగొట్టే మాటలను మానుకోవాలని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో దానబోయిన తదితర నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేళి వెంకటేశ్వరరావు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పేర్ని నాని రెచ్చగొట్టేటువంటి వాక్యాలు మానుకోపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అక్కడే నీకు బుద్ధి చెప్తారని, కబడ్దారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం మానవ సమాజంలో ఉన్నాం. భాష అనేది చాలా ఇంపార్టెంట్. మన భాష మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా తూసి మాడాల్సిన అవసరం ఉంది. అంతేగాని మాకు నోరుందలేని ఏదో వాళ్ళే అధికారం ఉన్నట్టు భావించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడటం అనేది నువ్వు కాదు కదా, చిన్నపిల్లడు కూడా మాట్లాడతాడు, గేదెల దగ్గర కుర్రోడు కూడా మాట్లాడతాడు. వాళ్ళకి నీకు తేడా లేదని అనుకుంటున్నాం మేము. అడ్డగోలుగా మాట్లాడతాం. ఏమనుకుంటున్నావు నువ్వు? అధికారం ఉన్నట్టే భావిస్తూ ఉన్నావు నువ్వు. ఎందుకంటే మీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, అది వేరే విషయం. కానీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది అది చాలా దురదృష్టమైన విషయం. మీ వయసు ఎంత? మీ అనుభవం ఎంత? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది. చంద్రబాబు గారిని అనరాని భాష మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతులు కట్టుకొని ఉండే పరిస్థితి లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్ను మాత్రం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఆ భాష, ఆ వేషం ఉంటే మీ నాయకుడి దగ్గర చూపించుకో. నీకు ఏదైనా పదవి కావాలన్నా, ఇంకేదన్నా లొసుగ్గా ఇంకైనా వ్యాపారాలు కావాలన్నా చేసుకో. ఏదో మీ నాయకుడి కోసం లబ్ధి పొందుతానికి ఆ విధంగా మాట్లాడటం అనేది నీచమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర బీసీసీఎల్ తరఫున, టౌన్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు గారు ఉన్నంత అనుభవం కూడా మీకు లేదు. మీరు ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. నేను శ్రీరామచంద్రునిలాగా మాట్లాడుతూ ఉన్నావు. మనం ఒక విషయం మాట్లాడేటప్పుడు మనం కరెక్ట్గా ఉండాలా. మనం కరెక్ట్గా లేవు అందరికీ తెలుసు. ఏం జరిగిందో భాగవతం తెలిసి కూడా నువ్వు ఆ విధంగా మాట్లాడతాం. కార్యకర్తల సమావేశంలో, మీ కార్యకర్తల సమావేశంలో అడ్డగోలుగా రెచ్చగొట్టి కన్ను సైకితో నైట్ చంపేయండి, మళ్ళీ చంపేసిన తర్వాత అందరిలాగా మీరు పొద్దున్న వెళ్ళి ఏం జరిగిందని ఓదార్పుకి వెళ్ళండి అని చెప్తా ఉన్నావు. చూసా, అదే సిగ్గుచేటు అంటున్నాం. రెచ్చగొట్టేటువంటి వాక్యాలు మానుకోపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అక్కడే నీకు బుద్ధి చెప్తారని, కబడ్దారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏంటి జరగకుండా
ఇలాంటి మాటలు రాకుండా మా అధినాయకుడిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ఏమన్నా అనేటట్లయితే డైరెక్ట్గా నిన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ గ్రహించి భవిష్యత్తులో జాగ్రత్త పడి పిచ్చి పిచ్చి వాగుడు మానకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇందుమూలంగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా.